చెప్పండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అండి. గుడ్ టు సీ యూ బ్యాక్ అంటే చాలామంది చాలామంది ప్లీజ్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ గుడ్ టు సీ యూ బ్యాక్. ఐ వాజ్ లైక్ నేను 1952 తర్వాత వచ్చాను, నాకు అలా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెల్కమ్. యా యాక్చువల్లీ చాలామంది విమెన్ ఏమంటారంటే పెళ్ళయ్యాక లైఫ్ మారిపోయింది అంటారు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే విమెన్ పెళ్ళయ్యాక కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అయ్యి కొన్ని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్ ఇంపోజ్ చేస్తాయి రెస్ట్రిక్షన్స్. హౌ యువర్ లైఫ్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏం చేంజ్ లేదు యాక్చువల్లీ. అండ్ నాకు చాలామంది రాస్తారు యూనో దిస్ దాట్, కానీ నా లైఫ్ అలాగే ఉంది. అండ్ ఐ హ్యావ్ అ great partner who supports me, and I think if you have a good partner, there's nothing you have to change in your life. And if there are any changes, it's only for the betterment of both of us. And as of now, I don't see naku aim change kanpeledu. And as of now, all is good, and I'm going to continue working all my life. Happy for you. Thank you. లవణ్య గారు, చెప్పండి. పులిమేక్ తర్వాత మళ్ళీ ఓటీటీకి వస్తుంది. సో తర్వాత మ్యారేజ్ తర్వాత ఏమి సైన్ చేయలేదు, చూజ్ చేస్తున్నారా లేదంటే ఏమి రాలేదా? నాకు జస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ లైకింగ్ నేను అదే చేస్తున్నాను. అలాంటి మైండ్లో ఫిక్స్ ఏం చేయలేను కి ఇలా ఇది చేయాలి అలా చేయాలి ఇది చేయను, అలాంటివి ఏం లేదు. అండ్ ఓటీటీ ఇస్ ద ఫ్యూచర్ అండ్ ఇట్స్ అ బిగ్ మీడియం. అండ్ చాలామంది వర్క్ చేస్తున్నారు, అందుకే ఐ థింక్ ఇట్స్ గ్రేట్ దట్ ఆల్ యాక్టర్స్ ఆర్ గెటింగ్ అ బిగ్ ఆపర్చునిటీ అట్ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ టు వర్క్ ఆన్. అండ్ అందుకే సైన్ చేశాను. మధ్యలో మూవీ కూడా ఫినిష్ చేశాను, 2 మూవీస్ ఫినిష్ చేశాను, ఒక తమిళ్ కూడా ఉంది. అండ్ అలాంటివి ఏమీ లేదు. వాట్ ఎవర్ ఐ లైక్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ డూయింగ్ ఇట్.